వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్కు అందజేశారు. వైసీపీలో ఆధిపత్య పోరు తట్టుకోలేకే మర్రి ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారా? మర్రిని వైసీపీ నుంచి బయటకు పంపించడంలో విడతల రజని సక్సెస్ అయ్యారా? త్వరలోనే మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా? వైసీపీలో మరో వికెట్ పడింది. ఫ్యాన్ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆయన నేరుగా స్పీకర్కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇప్పుడు మర్రి రాజీనామాతో ఈ సంఖ్య 5కు చేరింది. వైసీపీలో గ్రూప్ వార్ తట్టుకోలేకే మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్కు మాజీ మంత్రి విడతల రజనీకి అస్సలు పడడం లేదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాలని పార్టీ పెద్దలు ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరకు విడతల రజనీ పోరు తట్టుకోలేకే మర్రి రాజశేఖర్ పార్టీని వీడారని ప్రచారం సాగుతుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో మర్రి రాజశేఖర్ కీలక నేతగా ఉన్నారు. 2004లో ఇండిపెండెంట్ గా గెలిచిన మర్రి రాజశేఖర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తదనంతరం వైఎస్ జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంటే నడిచారు. వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్ కి మంచి గుర్తింపు ఉంది. ఆయనకు జగన్ 2014లో చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో విడతల రజనీకి జగన్ టికెట్ ఇచ్చారు. అప్పుడు వైసీపీ ప్రభంజనం బీసీ కార్డుతో రజనీ గెలిచింది. ఇక 2024 ఎన్నికల నాటికి రజనీ మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్ట్కు పంపించి అక్కడ వైసీపీ నేత కావటి శివ నాగమోహన్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట టికెట్ ఆశించినా అవకాశం దక్కలేదు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో మర్రి రాజశేఖర్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి కాకుండా విడతల రజనీ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. దాంతో చిలకలూరిపేటలో మర్రి యాక్టివ్ అయ్యారు. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత విడతల రజనీ పేటకు తిరిగి రావడంతో మర్రికి మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. కొద్ది రోజులుగా చిలకలూరిపేట ఇన్ఛార్జిగా విడతల రజనీ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. మర్రికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వడం లేదు. దాంతో మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇటీవలే ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మర్రి రాజశేఖర్ డుమ్మా కొట్టారు. దాంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వైసీపీ నేతలంతా ఓ అంచనాకు వచ్చారు. చివరకు ఆయనను పార్టీ మారొద్దని కోరినా ఆయన పార్టీ మారేందుకే రెడీ అయ్యారని అంటున్నారు. ఎట్టకేలకు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడంతో రజనీ వర్గం ఖుషీ అవుతున్నట్టు సమాచారం. మొత్తంగా మర్రి రాజశేఖర్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. దాంతో వైసీపీకి రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల సంఖ్య 5కు చేరింది. ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మర్రితో కలిపి రాజీనామాలు 5కు చేరాయి. అయితే మర్రి రాజశేఖర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో చర్చలు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే మర్రిని మరోసారి శాసనమండలికి పంపే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.